దేవుని నామానికి వందనాలు. అక్కకి అన్నయ్యకి నా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు ఈ 40 రోజులు ప్రార్థన ద్వారా నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ముఖ్యంగా మరి నేను బాగా బలపడడానికి గల కారణం మరి పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా నేను చాలా మేలు పొందుకున్నాను. నాకు ఒక్కొక్క పాటలో ఒక్కొక్క పదం నన్ను తాకింది నిజంగానే. మరి అక్క రాసిన పాటల్లో మరి నీలో లేనిది నాలో ఉండనీకి ప్రభా, నీలో ఏదైతే ఉందో అది నాలో ఉండని. ఆ మాట అయితే నన్ను చాలా తాకింది నిజంగా. అది నిజం, ఒక్క మాట చాలు మన జీవితాన్ని మార్చడానికి. ఆ విషయంలో నేను చాలా నేర్చుకున్నాను. ఇంకొక సాంగ్లో అయితే నీ సాక్షిగా ఉంటానయ్యా, నేను మనలేనయ్యా అని చెప్పేసి ఒక మాట. నాకు ఒక్కొక్క సాంగ్లో ఒక్కొక్క మాట దేవుడు నన్ను తాకాడు. నిజంగా దీన్ని బట్టి నేను చాలా నేర్చుకున్నాను. అక్క అన్నయ్య చెప్పిన వాక్యాన్ని బట్టి ఎంత ఆత్మీయంగా బలపడడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఆత్మీయ జీవితం పోగొట్టుకోకుండా ఇంకనూ నేను దేవుడితో సహవాసం కలిగి జీవించాలని మీరందరూ నా కొరకు ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. సంఘ విశ్వాసులందరికీ వందనాలు. మరి నేను ఈ ఉపవాస ప్రార్థనలో నేర్చుకున్నది ఏంటంటే మరి రాజు తను రాజుగా ఎన్నికరించబడినప్పుడు ఫస్ట్ లోకం దగ్గరికి వెళ్ళి మారమని చెప్పలేదు, కానీ తన ఇంటినే సరి చేసుకున్నాడు. తన ఇంటి నుంచే కార్యం మొదలుపెట్టాడు. దేవుడు నన్ను బాగా తాకాడు. ఇది ఒకటని నూతిలో బురదలోని దైవ సేవకుడు ఆయన్ని ఉంచినప్పుడు రాజు దగ్గర పనిచేస్తున్న నాకు పేర్లు గుర్తురావండి, నాకు అంతగా గుర్తుండు పేర్లు. దైవ సేవకుని బురదలో ఉంచి ఇబ్బంది పెట్టినప్పుడు రాజు దగ్గర పనిచేసే అతను తను ఎంత లోబడి పనిచేసినప్పటికీ దైవ సేవకుడిని విడిపించడానికి అడిగిన విధానం దైవ సేవకుడిని లోయలో నుంచి ఆ బురదలో నుంచి లాగిన విషయం నన్ను దేవుడు బాగా తాకాడు. ఇదనే కాదు, ప్రతి వాక్యం దేవుడు తాకాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మీ అందరికీ వందనాలు. 40 రోజుల ప్రార్థన కూడా దేవుడు ప్రతిరోజు కూడా తాకాడు. ప్రతి మాట కూడా మా హృదయంలో తాకాడు. కానీ 40 రోజులు రావాలని అంత ఆశ, ఉపవాసంతో దేవుడి సన్నిధికి గడపాలని ఆశపడ్డాం. అట్టగా 40 రోజులు కూడా దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడాడు, దేవుడి ద్వారా నాతో మాట్లాడాడు. కానీ ఏలియా పిల్లలు, అది సామెతల గ్రంథంలో ఏలియా పిల్లలు ఎలా ఉన్నారో, సమూయేలు చిన్నప్పటి నుండి కూడా దేవుడి సన్నిధిలో ఎలా గలిపాడో ఆ మాట అయితే నాకు బాగా తాకింది. కానీ ఇశ్రాయేలు బలిపీఠం, దేవుడి సన్నిధిలో బలిపీఠం ఇశ్రాయేలు యుద్ధంలో పెట్టినప్పుడు ఆ బలిపీఠం వచ్చి వాళ్ళు తీసుకుపోయారు. దేవుడి సన్నిధి బలిపీఠం తీసుకెళ్ళిపోయినప్పుడు ఏలి అట్లా చాలా ఏడ్చే, కొడుకులు చచ్చిపోయారని కూడా ఏడవలేదు. కానీ దేవుని మనసు వెళ్ళిపోయిందని అసలు నిజంగా ఆయన ఏడ్చి అట్లాగే మెల్లరికి చనిపోయాడు అక్కడేను. తర్వాత కోడలు గర్భిణితో ఉన్నప్పుడు ఈ కబురు తెలిసినా నా కొడుకులు చనిపోయారని, భర్తలు చనిపోయారని ఏడవలేదు. కానీ దేవుడి మందసం ఇశ్రాయేల్ ప్రజల్లో వెళ్ళిపోయిందని ఆమె కూడా చాలా ఏడ్చి ఆమె చనిపోయింది. కానీ దేవుడి మందసం మా నెలల్లో ఉండాలి. దేవుడి మందసం అది. దేవుడు చాలా రోషం గల దేవుడు, పౌరుషం గల దేవుడు. మందసం పోగొట్టుకొని ఏమి మనం బాగుపడలేమని ఆ మందసం గురించి నాకు ఉదయకాల ప్రార్థనలో కూడా అదే చెప్తున్నారు. పాస్టమ్మ గారు కూడా అప్పుడు అది చెప్పినప్పుడు చాలా ఇది అనిపించింది. మన ఇళ్ళలో దేవుడి మందసం ఉండాలి. ప్రార్థనలో కూడా దేవుళ్ళు మంచిగా ఎదగాలి. 40 రోజులే కాదు, ప్రతి దినం కూడా ఒక సమయాన్ని పాటించుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. నా కుటుంబంలో కూడా అలాగే అందరం ప్రార్థించాలి, కుటుంబాలు కలుసుని నేను అనుకున్నాను. దేవుడి కృప అది. నా పిల్లల గురించి, నా గురించి కూడా అందరం, మా బిడ్డలు ఇంకా ఆత్మీయులు ఎదగాలి. ఇంకా చాలా నేర్చుకోవాలి ఉంది. ఇంకా మేమేం నేర్చుకున్నాం దేవుడి సన్నిధిలో, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. నిజంగా దేవుడి 40 రోజులు కూడా బాగా తాకాడు. మంచిగా ఆత్మీయులు ఎదగాలి. ఈ 40 రోజులు కూడా ఇదిగో దేని గురించి అంటే సిద్ధపాటు గురించి చెప్పారు. మనం ఎలా సిద్ధపడాలి, ఇతరులను ఎలా సిద్ధపరచాలని నేర్పించారు బాగాను. ప్రార్థనలో కూడా వెనకబడకుండా దేవుడి సన్నిధిలో ఎదగినట్టుగా ఉండాలని మంచి మాటలు దేవుడు మాకు నేర్పించాడు. చాలా ఆత్మీయులు బలపడ్డాము, చాలా నేర్చుకున్నాము. దేవుడికి వందనాలు. చిన్న సాక్షి సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడొచ్చిన సంఘస్థులందరికీ వందనాలు.
ఈ 40 దినాల ప్రార్థనలో దేవుడు నాకు కృప చూపించినందుకు వందనాలు. నేను ఏ స్థితిలో ఉన్నానో అందులో నన్ను బలపరుస్తున్న దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. ఈ వాక్యాల ద్వారా చాలా నేను మళ్ళీ ఏ స్థితిలో నుంచి నన్ను మరి దేవుడు నిలబెట్టాడు. నాకు మరి దేవుని సిద్ధపాటు గురించి, మరి సహోదరుల ప్రేమ గురించి, మనం ఎలాగ మనం వెలుగుతూ ఎలాగ ఉండాలని ఎన్నో వాక్యాల ద్వారా పాస్టమ్ గారి ద్వారా, ఇప్పుడు సమయం లేదు కాబట్టి మరి ఏదంటే నాకు బాగా తాకిందంటే గిద్యోన్ గురించి చెప్పారండి. ఫస్ట్ సారి చెప్పేటప్పుడు నేను ఈ సంవత్సరం ఏం చేశానంటే వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా నేను అంత ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే అలాగే ఆ రోజు కూడా గిద్యోన్ గురించి 2వ పార్ట్ చెప్పేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుండగా నాకు చాలా ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చేటప్పుడు ఎందుకు ప్రభా నన్ను ఇలాగ చులకనగా మాట్లాడావు, దేవుడే మాట్లాడాలని చునకలుగా మాట్లాడావని. ఎందుకంటే 32,000 మంది వచ్చారు, అందులో 22,000 మంది వెళ్ళిపోయారు. మీరు పోరాడతారా అని అన్నప్పుడు మరి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఉన్నారు. తర్వాత వీళ్ళు కూడా ఒక నీటి దగ్గర తీసుకొని వెళ్ళి మోకాలు వేసి అదే నీళ్ళు తాగమనంటే కొంతమంది మోకాలు వేసారు. వీళ్ళు కూడా వద్దు, 300 మంది చాలు అనేసి అన్నారు. అని అన్నప్పుడు మరి అవును కదా ప్రభా, నేను వెంబడిస్తున్నప్పుడు ఏదైనా వచ్చిందంటే కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నా, ఏదైనా సమస్య వచ్చిందంటే మోకాల్లాగే ఉండిపోతున్నా. కానీ పోరాడే విజయంలో నాకు అంత విశ్వాసంగా అంత లేకంటే పోతుంది, అల్ప విశ్వాసంలాగా ఉంటున్నాను అని చాలా బాధపడ్డాను. అప్పటి నుంచి మరి నేను దేవుడికి అనుకున్నాను, దేవా నువ్వు అన్నావు కదా అక్కడ కుండ, దివిటి, బోర, అదిగో ప్రభా నా మోకాలే ఒక దివిటి, నా హృదయమే ఒక కుండ, నా ప్రార్థన ఒక బోర, నా కోసం ప్రార్థించును. ఇదిగోటి సేవకులు విశ్వాసులు దేనికోసం అయితే ఏ యొక్క సమస్యలు శత్రువుల కోసం పోరాడుతున్నారో మరి అనేసి ఆ యొక్క ప్రార్థనే నన్ను ఈ యొక్క వీర విజయంగా కానీ మరణంగా కానీ నేను చేయి ప్రభువా అనేసి ప్రార్థన చేశానండి. దేవుడు అలాగే నాకు కృపను చూపించాడు. ఇచ్చినందుకు దేవుడికి వందనాలు, బలపరిచినందుకు అయ్యగారికి అమ్మగారికి వందనాలు, అలాగే సంఘస్థులందరికీ నాకు వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.
చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలన్నప్పుడు ఆ విషయాలు నాకు నాకు నిజంగా చెప్తున్నా, నన్ను డాక్టర్లు అయితే బతకదు కానీ నువ్వు బతుకుతున్నావు అని చెప్పిండ్రు. కానీ అదంతా దేవుని కృప. ప్రభా ఏది ఏమైనా నిజంగా అన్నయ్య చెప్పిన వాక్యాలు పాటలు నాకు ఎంతో నిజంగా ధైర్యాన్ని ఓదార్పునిచ్చినాయి. నిజంగా నాకెటిపై చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడొద్దు ప్రభువా, తిరిగితే పడిపోతానేమో అని నిజంగా మాటల ద్వారా వాక్యాల ద్వారా నాకు ఎంతో బలపరిచేవి. నిజంగా పోయిన ఫాస్టింగ్ ప్రేయర్లకైతే నేను ఏదో ఒకటి తిని వస్తుంటే చాలా బలహీనంగా ఉండేదాన్ని. కానీ ఈ ఫాస్టింగ్ ప్రేయర్లకైతే నాయనకి వెళ్తూ బాగాలేక నేను ఒక 10 రోజులు దసరా అప్పుడు ఊరికి వెళ్ళినా. మిగతా రోజులైనా నేను గడపాలి ప్రభువా. మరి నేను క్యాంటీన్లో పనిచేస్తున్నా, నాకు పౌల్ డ్యూటీ వేసిండ్రు. నేను ఒక అక్కను అడిగి మరి నేను నైట్ డ్యూటీ వేసుకుంటా, మరి నేను ఇలా మాకు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉన్నాయి, ఒకవేళ నువ్వు చేయకపోతే సరే ఒక 10 రోజులు వేసి నేను లాస్ట్లో ఒక 10 రోజులు వెళ్తాంటే, సర్లే నీకు అంత ఆసక్తి ఉంది కదా ఎల్లు, మొత్తం పూర ఎల్లు, నేను ఎంత ఇబ్బంది అయినా చేస్తాను అన్నది. మరి దేవుని బట్టి వందనాలు. మరి 30 రోజులు నేను ఏం తినకుండా మరి ఫాస్టింగ్ ఉంటున్నంటే అది దేవుడి కృపనే, మరి నా గొప్పతనం ఏం కాదు. నిజంగా నేనేమనుకున్నట్టే మేము నలుగురం దేవుని నమ్ముకున్నాం, నా బిడ్డలు, నా భర్త కూడా దేవుని ఒక అన్నుడు కానీ మారిండు. మరి నేనేమనుకున్నా అంటే అందరూ వస్తున్నారు, పిల్లలతో సహా అందరూ వస్తున్నారు, కానీ మరి నా భర్త నా పిల్లలు ఎవ్వరు ఒక్కరోజు కూడా రావట్లేదు. మరి నిన్న కూడా అన్నయ్య చెప్పిండు, మరి నీ కుటుంబం వాళ్ళని ఈ రోజైనా తీసుకురా అని. అంటే నిన్న మా పాపతో నన్న మరి రామ ఎప్పుడు మరి ఫోన్లు అవి చదువులేనా, ఒక్కరోజు అన్నరా మరి అన్నయ్య ఇలా చెప్పిండు, అడుగుతున్నాడు మిమ్మల్ని అల్లా అని. అంటే రోజంతా రాంది, ఈరోజు వస్తే ఏం బాగుంటుంది అని అన్నది. నేను వెళ్ళి రోజు నాకు జియో ఫోన్ ఉంది, మరి నాకైతే చదువు రాదు, నా పేరు నాకే వచ్చు. కానీ మా అబ్బాయి అది ఫోన్ తీసుకుంటే గిఫ్ట్గా ఇచ్చిండ్రంట, అమ్మ నీ దగ్గర ఇది పెట్టుకుంటే అదొక్కటి యూట్యూబ్ ఒక్కటే తెలుసు నాకు, ఇలా నొక్కాలని పిల్లలు చూపించిండ్రు. దాంట్లో ఒక్కటి అన్నయ్య వాళ్ళ వాక్యాలు పాటలు రోజు వింటున్నా, మా ఇంట్లో వాళ్ళకి చూపిస్తున్నా. నిజంగా మా ఆయన కూడా అన్నాడు, ఇంత బాగా జరుగుతుందే, నిజంగా నేను చర్చిల్లోనే ఉండి వింటున్నానేమో అన్నంత
బాగుంది అని చెప్పిండు. నాకు దానికి చాలా సంతోషం. మరి ఈరోజు నాకు ఎందుకో కానీ మొత్తం నైట్ అంతా నిద్ర లేదు. ఎందుకు ప్రభా నిద్ర వస్తలేదని నేను నా మనసులో నేనే అనుకుంటూ లేచి కూర్చొని ప్రార్థించలేకపోయినా, అయినా మళ్ళీ నాకు ఎప్పుడు ఏదైనా బాధ కలిగినా, అనారోగ్యం కలిగినా మరి ఎందుకో కానీ నాకు తెలియదు, కానీ మరి దైవజనులే మరి నా కళలోకి వస్తారు. వచ్చి ఈరోజు ఎందుకో మరి బొగ్గులు అంటే మీకు చాలామందికి తెలుసు. ఎందుకో దైవజనుడు ఇంటికి వచ్చిండు. వచ్చి ఎందుకు అది ఏదో మాట్లాడి చిన్న చిన్న బొగ్గులు ఏరుకుంటుంటే ఎందుకన్నయ్యా అవి అనంటే కావాలమ్మా అంటున్నాడు. అంటే ఎందుకు కావాలన్నయ్యా అనంటే కావాలమ్మా, మరి మీ పిల్లలు వాళ్ళు ప్రార్థనకు వస్తలేరు అంటే అవునన్నయ్య వస్తలేరు అంటే ఒకసారి బైబిల్ చదవమ్మా నువ్వు అని అన్నాడు అమ్మాయిని. అని అంటే చదివితే చాలా గుడ్, బాగానే చదువుతున్నావు, మంచిగానే ఉన్నావు, పర్వాలేదు, నేను ఒకవేళ వస్తలేవు కదా దేవుళ్ళు లేవేమో అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే ఉన్నావు అని అంటుంది. మా అమ్మాయి వస్తలేదు కానీ మరి ఊర్లో సంఘానికి వెళ్తున్నాం మేము ప్రతి క్రిస్మస్కు. మొన్న అయితే వెళ్ళలేదు కానీ మరి స్కిట్లు పాటలు అవన్నీ రాస్తుంది ఇంటికాడ ఉండి. మరి అది మొత్తం దేవుని కృప. అవి ఇలా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు ఫోన్లు పట్టుకొని చెడిపోతున్నారు కదా. మరి తల్లిదండ్రులు ఎంత క్లిష్ట పరిస్థితిలో ఫోన్లు ఇప్పిస్తున్నారు కదా. మరి ఆ ఫోన్ల ద్వారా ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అవి స్కిట్లు రాస్తున్నాడు. మా బావ కొడుకు ఇద్దరు, ఆయన చెప్పడం ఈమె రాయడం అవి చేస్తున్నారు. మరి నాకు దైవజనులు కళలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే నిజంగా దైవజనుడు అన్నట్లు పర్వాలేదు బైబిల్లో బాగానే ఉండవు అన్నప్పుడు అయ్యో ప్రభా ఎందుకు వచ్చింది ఆ కళ అని నేను అనుకున్నా. నిజంగా దైవజనురాలు కూడా ఎన్నోసార్లు మనకు లైవ్ లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు, అన్ని కట్ అయినప్పుడు మీరు ఆత్మీయంగా ఎలా ఎదుగుతారు అన్నప్పుడు ఒక అడవిలో వేసినా మీ విశ్వాసం చూపించాలి అన్నప్పుడు నిజంగా ప్రభా అడవిలో కాదు ఎక్కడ వేసినా మా విశ్వాసం పోకూడదు ప్రభా, నీ వైపు చూసేవారిగా మేము ఉండాలి ప్రభా, ముఖ్యంగా నేను ఉండాలి ప్రభా, నా కుటుంబం ఉండాలి. మరి నిజంగా గిద్యోను అన్నట్లు నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు నాకు అదే అనిపించింది. నేను నా పిల్లలకైతే ఏ ఆస్తి ఏది సంపాదించలేకపోయానేమో, కానీ ప్రభా నీ అందు ఉంటే నాకు అంతే చాలు, నాకు అదే ఆస్తి అని నేను అనుకున్నా. మరి నేనైతే పడిపోతుందో ఏమో అనుకున్నా కానీ మరి నాకు ఈ కళ వచ్చి ఈరోజు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. మరి నేనైతే దేవుళ్ళలో బాగా ఎదగాలన్న ఆశ